ఇస్తే, దేవుడు ఆయుష్యాన్ని ఇస్తే, దేవుడు వస్త్రాలను ఇస్తే, దేవుడు తినడానికి ఆహారాన్ని ఇస్తే, ఈ దినము కుటుంబము కోసము, ఆహారం వండుకునడం కోసము, భుజించడం కోసము, నీకు అవసరమైన వాళ్ళతో అందరితో మాట్లాడడం కోసము నీకు దేవుని సన్నిధికి వెళ్ళడానికి సమయం లేదు. దేవుని సన్నిధి ఎలాంటిదండి? చాలా ప్రాముఖ్యమైనదండి, చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సన్నిధికి నీ ప్రాధాన్యత, నీకున్న బలము, నీకున్న ఆస్తి సంపద ఏమిచ్చినా కానీ ఆయన రుణము తీర్చుకోలేము. అందుకే ఒకరు అంటారు, వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా